అయిన పునరుత్థానములు దైవజనులను లోకం కొరకు దేశం కొరకు జరుగుతున్న విధానంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయమై గొప్ప గొప్ప దైవజనులను చేస్తున్న ప్రార్థనల విషయమై మన సన్నిధిలో మన సంఘంలో కూడా దేవుని సన్నిధిలో మనం కూడా చేయవలసిన విధానం, మనం పొందుకోవాల్సిన బలం గురించి, మనం ఉన్న బలహీనతల గురించి, మరి మనల్ని బలపరచుటకై దేవుని ప్రేరణతో దైవజనులు సంఘాన్ని సమకూర్చారు. సంఘంలో 3 దినములు ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఆ ప్రార్థనలో మరి నిజంగా కూడా ఎంతో గొప్ప బలమైన వాక్యంలో అది ఎప్పుడు కూడా అటువంటి ఉచ్చారణతోటి అటువంటి బాల్యంలో బడులకు వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకొని జ్ఞానం పొందుకున్న రీతిగానే ఇన్ని దినములు కూడా మందిరంలోకి వచ్చి మనం నేర్చుకున్నదేమో, కానీ మరి ఆ 3 దినములలో మరి నశించిపోతున్న వారి కోసం ఉండవలసిన విధానము, మరి శోధంలో, వేదంలో, బాధల్లో బలంగా ఉండవలసిన విధానం కొరకై మరి దైవజనుల ద్వారా ఏర్పాటు చేసిన కోరికల్లో నిజంగా మరి బలపరచబడినామని నేను నమ్ముతున్నాను. తుఫాన్లో స్థిరంగా నిలిచి ఉండడం అనే విధానంతో దైవజనులు మన ముందుకు వాక్యములను తీసుకొచ్చి మనకు ప్రబోధించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు. తుఫాన్లో అంటే మన నిజంగా మనం లోకంలో నుండి, పాపంలో నుండి నశించిపోతున్న మనల్ని దేవుడు రక్షించి తన సన్నిధి నడిపించుకున్నాడు. మరి క్రైస్తవులు అంటే క్రైస్తవత్వం పొందుకున్న నాటి నుండి శ్రమను కూడా ఓర్చుకోదగిన దానికి బలము పొందుకోవాలనే ఉద్దేశం కలిగే మరి తుఫాన్ అంటే మరి మనకు కలుగుతున్న ఇబ్బందుల నుంచి, శోధల నుంచి మరి మనం బలంగా ఏ రీతిగా ఉండాలనో, మరి మనం పడిపోకుండా, తొలగిపోకుండా దేవుల్లో ఏ రీతిగా స్థిరపడి ఉండాలనో దాని విషయమై మనల్ని మరి 3 దినములు 12 అధ్యాయములతోటి మనల్ని ఎంతగానో బలపరిచిండు. నిజంగా మనం నేనైతే చెప్పిన మాటలను బట్టి నేను, నా కుటుంబం 3 దినములు దేవుని సన్నిధికి వచ్చి ఆ మాటలు విని మేము బలం పొందుకున్నాము. మేము ఎంతో శరీర బలహీనతలో ఉన్నప్పటికీ కొంచెం ఆత్మలో బలహీనంగానే ఉండి ప్రార్థనలో నిలవలేకపోయినాము. అట్టి సమయంలో ఏర్పాటు చేసిన ఈ కూడికల్లో మేము దేవుని సన్నిధికి వచ్చి మేము బలం పొందుకున్నాము. ఆ మాటల ద్వారా మరలా మేము కట్టబడినామని నేను నమ్ముతున్నాను. నిజంగా కూడా చెప్పిన మాటలను బట్టి మరి మనం ఏ రీతి ఉండాలో, స్థిరంగా నిలబడడం ఎలా అని మరి ఇంకా అదే రకంగా మరి ఇంకా 12 అధ్యాయాల ద్వారా మరి దేవుడు మరి మమ్మల్ని ఎంతగానో బలపరిచిండు, స్థిరపరిచిండు. పడిపోకుండా నిలబడడం విధానంలో మమ్మల్ని కట్టి ఉన్నాడని మేము నమ్ముతున్నాము. నిజంగా ప్రతి సంవత్సరం అయితే మరి కూడిక జరిగేది. ఎప్పుడు తరగతిలో వేదా అని మేమైతే మా కుటుంబంలో అనుకుంటూ ఉండేది. కుటుంబంలో ప్రార్థన చేసుకుంటాం మనం అని అనుకునే వాళ్ళను. కానీ ఈ సంవత్సరం అనుకోని రీతిగా దేవుడు మీకు ఏర్పాటు దయచేసి మరి ఈ రీతిగా ఏర్పాటు చేసిన కూడికల్లో మేము పాల్గొన్న విధానం బట్టి కూడా దేవుడికి మహిమలు మరి మమ్మల్ని నడిపించినందుకు మాకు ఆయాలుగా దయచేసి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించకై చూపిన కృపకై దేవుడికి మహిమలు చెల్లిస్తున్నాను. అయితే మీరు ఇచ్చిన పేరంతో మేము ఎంత బలం పొందుకున్నాము, బలహీనతల నుంచి కూడా మేము ధైర్యపడతాము. అందుని బట్టి దేవుడు చూపిస్తూ గడపడుతూ ఇంకా మేము దేవుడిలో బలంగా ఉండాలని, ఇంకా మేము ఎదగాలని నేను దేవుని కోరుకుంటూ నా ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.